శ్రీమతే నమః. అనుభవపూర్వకంగా ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేకుండానే ఆదిశంకరాచార్య స్వామి వారు మనం చేసే ప్రధానమైన ఒక మూర్ఖపు పొరపాటుని వివరంగా స్పష్టంగా మన మరణానికి ముందే హెచ్చరించేస్తున్నారు ఈ శ్లోకంలో. అదే మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి తృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఓ మూర్ఖడా, నువ్వు ఎలా అయినా సరే డబ్బు కావాలని కోరుకుంటున్నావో ఆ కోరికని వదిలేసేయి. కోరిక లేకపోవటం అనే సద్బుద్ధిని నీ మనసులో పెంపొందించుకో. నువ్వు న్యాయంగా ఎంతైతే సంపాదిస్తావో దాంతోనే తృప్తిపడు, అంటే ఉన్నదానితో తృప్తిపడు అని చెప్తున్నారు. ఇక్కడ మూఢ అన్నారు. మూఢ అంటే తిట్టు కాదు, మూఢ అంటే తెలియనివాడా అని అర్థం. నీకేం తెలియట్లేదు ఓ తెలియనివాడా అని మనల్ని ఆయన పిలుస్తున్నారనమాట. అంటే ఇక్కడ మూఢ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక డాక్టర్నండి, నాకు తెలియని పనిలో వేలు పెట్టి అందరికీ సలహాలు ఇస్తున్నాను అనుకోండి, వెంటనే అవతల వాళ్ళు ఏమంటారు? మూఢుడా అంటారు. అంటే నీకేం తెలియదు అని అర్థం అనమాట. ఇప్పుడు ఒక చోట, అంటే ఇది అమెరికాలో ఒక మ్యూజియంలో ప్రదర్శనకి ఉంచిన వస్తువుల్లో ఒక ఉత్తరం కూడా ఉందిట. సౌత్ డకోటా రాష్ట్రంలో డెడ్వుడ్ అనే ఊళ్ళో అతను ఎవరైతే ఉత్తరం రాశారో, ఏ ఉత్తరం అయితే మ్యూజియంలో పెట్టారో, అతను చాలా ఏళ్ల క్రితం బంగారు గనులను కనుక్కోవడం కోసం కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్ళాడట. అతను మరణానికి కొన్ని నిమిషాల ముందు ఒక ఉత్తరం రాశాడు. అదేంటంటే, నా దగ్గర తుపాకీ పోయింది, గుర్రం పోయింది, నాకు 10 రోజులుగా ఆహారం కూడా లేదు, అక్కడ ఉన్నవాళ్ళు చంపడానికి నా వెనక పడ్డారు, కానీ నాకు ఒక్కటే ఊరట, నా దగ్గర నేను మూసుకెళ్ళగలిగినంత బంగారం ఉంది, కానీ ఏం ప్రయోజనం? అతని ధ్యేయం ఒకటే, అతను ధనవంతుడు కావాలి. ఆ ధ్యేయం నెరవేర్చుకోవటం కోసం ఏం చేశాడు? తన ప్రాణాలను కూడా రిస్క్లో పెట్టేశాడు. కానీ తనకు అర్థమైంది ఏంటి విషయం? ఎంత బంగారాన్ని మోసుకెళ్ళగలిగిన తన శక్తి ఉన్నా సరే వెనకాల నుంచి తనని వెంటబడుతున్నారు కదా. మరణించే ముందు అతనికి తెలిసింది, తనకి ఎంత ధ్యేయం ఉన్నా, తన బంగారాన్ని ఎంత సంపాదించుకోవాలన్నా, తన దగ్గర ఎంత డబ్బు ఉన్నా అదంతా తనతో పాటు తీసుకువెళ్ళలేను అని. అంటే చివరికి అర్థమైంది తన మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం అర్థమయ్యాక ఉత్తరం రాసి పెట్టాడనమాట, మీరు కూడా నాలో ఆలోచించకండి, మనం ఏది పట్టుకెళ్ళలేము అని. అతనిలా అనుభవపూర్వకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండానే ఆదిశంకరాచార్య స్వామి వారు మనం చేసే ప్రధానమైన ఈ మూర్ఖ పొరపాటుని వివరంగా స్పష్టంగా మన మరణానికి ముందే హెచ్చరిస్తున్నారు. మనం డబ్బు సంపాదనలో రుచి మరిగేసాము అని అనుకోండి, ఏం చేస్తాం? మన కాలాన్ని ఖర్చు పెడతాం. ఎక్కడ? మన వృత్తిలోను, వ్యాపారంలోను, మన ఉద్యోగంలోను. అప్పుడు ఏం చేస్తాం? దైవనామస్మరణ చెయ్యం. ఎందుకంటే దైవనామస్మరణ చేయడానికి మనకి సమయమే చిక్కదు. 2 గుర్రాల మీద ఎవరైనా ఒకేసారి స్వారీ చేయగలరా? అలాగే సంపాదన సంపాదించటము, అలాగే దైవం మీద ధ్యాస, ఈ 2 ఒకేసారి జరగదు. ఎందుకంటే ధనం సంపాదించాలనే కోరిక తీవ్రమైన స్థితిలో ఉంటే భగవంతుణ్ణి ప్రార్థించాలి అనే ఊహ మన మనసులోకి రాదు. ఇదే శాస్త్రం చెప్తోంది. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, అదేంటంటే భోగేశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యాపారాత్మక బుద్ధి సమాధౌన విధీయతే అని. అంటే ఇంద్రియ సుఖాల పట్ల మక్కువ ఉన్న వ్యక్తులు భోగము అంటే తృప్తి అనమాట, ఐశ్వర్యం అంటే విలాసం, వీటి పట్ల శ్రద్ధ వహిస్తారు. వాళ్ళు తమ ఆదాయాన్ని పెంచుకోవటంలోనూ, అలాగే భౌతిక వస్తువులను ఎలా పెంచుకోవాలో, దాని నుంచి ఆనందాన్ని ఎలా పెంచుకోవాలో ఆలోచించడంలో వాళ్ళ తెలివితేటలన్నింటినీ బాగా అందులో పెట్టేస్తారు. ఈ విధంగా దిగ్భ్రాంతికి గురై వాళ్ళు ఏం చేస్తారు? భగవత్ ప్రాప్తి మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన దృఢ సంకల్పాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నారన్నమాట. అంటే మనం డబ్బుని, దైవాన్ని రెండింటిని ఒకేసారి ఆరాధించగలమా? అలా ఆరాధించవలసిన సమయమే వస్తే మనం దైవాన్ని వదిలేస్తాం, ధనాన్ని పట్టుకుంటాం. సూదిమొన బెజ్జంలో ఒంటె దూరడం తేలిక, కానీ ధనకుడికిట స్వర్గప్రాప్తి అనేది అసంభవము అని చెప్తారు. ఒకసారి ఒక ధనవంతుడు ఒక ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్లోకి వెళ్ళి సంతకం చేయడానికి వెళ్తే, నేను ఎవరో తెలుసా, అత్యంత ధనవంతుల్లో ఒక్కడిని అని చెప్పి అక్కడ గుమస్తాతో అంటే, అక్కడ గుమస్తా అంటాడు, కానీ మీకంటా నాకు ఎక్కువ ఒకటి ఉంది అని చెప్పి గుమస్తా నవ్వుతూ చెప్తాడు. అప్పుడు వెంటనే ఆ ధనవంతుడు అంటాడు, అవునా, నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, నా దగ్గర లేనిది నీ దగ్గరే ఉంది, నీ దగ్గర అసలు డబ్బే లేదు కదా అంటే, నా దగ్గర కావలసినంత నాకుంది, నాకు కావాల్సిందంత, కానీ మీకు లేదు అని చెప్తాడు. అంటే ఏం చెప్పాడో తెలుసా? మనకి డబ్బు ఎక్కువగా ఉందనుకోండి, ఎవడెత్తుకుపోతాడో, ఎవడెక్కడికి తీసుకెళ్ళిపోతాడో, ఎవడ ఏం చేసేస్తాడో అని ఈ ధ్యాసే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? నిద్ర పట్టదు. దీన్నే ఏం చెప్తారంటే జిస్కో సోనా జాదా ఉస్కో సోనా బంద్ అని. అంటే ఎవరికైతే బంగారం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి నిద్ర పట్టదు.
కాబట్టే మన పెద్దవాళ్ళు చెప్తారు, డబ్బు ఎప్పుడు ఎలా ఉండాలంటేట కాలికి చెప్పులాగా ఉండాలి. అంటే ఏంటి, చెప్పు మన కాలి కంటే పెద్దదైందనుకోండి పడిపోతాం, తక్కువగా ఉంటే నడక సరిగ్గా నడగలుగుతామా, నడవలేం. అలాగే సంపాదన కూడా ఎక్కువైనా తక్కువైనా జీవితపు నడక సరిగ్గా ఉండదు. మనిషి తాను జీవించడానికి అవసరమైన ధన వస్తువుల సంపాదన కోసం ఎప్పుడూ దిగజారి సంపాదించవలసిన అవసరం లేదు. అవి మనకి లభ్యమయ్యే ఏర్పాటు దేవుడే చేస్తాడు. అన్నము, పళ్ళు, పరిశుభ్రమైన గాలి, నీరు, గూడు, తోడు, బట్ట, మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేవి నిజాయితీ సంపాదనతో మనకి లభిస్తాయి. పూర్వజన్మ దుష్కృతం వల్ల వారి మరణం అసలు చాలా తీవ్రంగా నిర్ణయించబడితే తప్ప అన్నం దొరక్క ఆకలితో మరణించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆహారం లభించకపోతే జంతువులు కానీ పశుపక్ష్యాదులు కానీ ఎలా జీవించుంటాయి? వాడికి ఏమైనా సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలని ఏమైనా తపన ఉందా? ఏం లేదు. కానీ వాటి సంతతి కొనసాగించడానికి కారణం ఏంటి? భగవంతుడు వాటన్నింటికీ అనాదిగా ఆహారాన్ని సమకూర్చేశారు. అవి హాయిగా దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవిస్తున్నాయి. ఒకరోజు మాత్రమే జీవించే చిన్న పురుగు నుంచి 100 ఏళ్లకి పైగా జీవించే పాము కానీ 500 ఏళ్లకి పైగా జీవించే తాబేలు కానీ ఆహారం లేకుండా బతుకుతున్నాయి. కొన్నిసార్లు అసలు ఆహారమే లేకుండా ఉంటాయి. పుట్టిన ప్రతి జీవి ఆయుష్ తీరేదాకా అవసరమయ్యే ఆహారాన్ని భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. కాకపోతే ఏంటంటే మన ప్రారబ్ధ కర్మను బట్టి మన ఆహారం కూడా ఉంటుందన్నమాట. అంటే ఏంటి, మనం ప్రారబ్ధ కర్మ బాగుందనుకోండి చాలా గొప్పగా హాయిగా వండుకొని తింటాం. లేదు అంటే ఏం చేస్తాం, విస్తరాకుల్లో ఏరుకునే హేమైన మెతుకులు కూడా తినవలసి వస్తుంది ఒక్కొక్కసారి కదా. అది మన ప్రారబ్ధ కర్మ. డబ్బు సంపాదించి ఆహారం కొనడం మానవుడి పని. కానీ ఇతర జీవులకు ఆ వ్యాపకం ఉందా? అస్సలు లేదు. కోటాను కోట్ల జీవులన్నింటికీ దేవుడే ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. ఒక్క మనిషి మాత్రమే తన భోజనాన్ని తాను సంపాదించుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే అంటారు, సంపాదించుకోకపోతే ఎలా అండి, దేవుడు ఏమైనా వండి పెట్టేస్తాడా అని. జంతువుల్లా కాక మానవుడు ఏం చేస్తున్నాడు, రుచికరమైన భోజనానికి అలవాటు పడిపోయాడు. కాబట్టి మనం వండని ఆహారం తినాలి అంటే తినలేము. కానీ వండని ఆహారం తిన్నా కూడా మనిషి జీవిస్తాడు. ఆకులు, అలములు, పండ్లు, ఫలాలు ఇవేమి దొరికినా అవి వండకుండా మనం తినేయచ్చు. కానీ రుచికి అలవాటు పడిపోయాం కాబట్టి వండి మాత్రమే తింటున్నాం. అసలు వండవలసిన అవసరం లేకుండానే పళ్ళు, ఫలాలు తిని తమ జీవితకాలం జీవించిన వాళ్ళు లేరా? అసలు అలా గనక తింటేట ధ్యానం చేసేటప్పుడు చక్కగా మన ధ్యాస కుదురుతుందిట. సరే, ఆహారం అంటే ఏదో తినాలి, బ్రతకాలి కాబట్టి పోనీ ఆహారాన్ని సంపాదించుకుంటున్నాం, వండి తింటున్నాం అనుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకి ఎంత తినడానికి ఉన్నా కానీ జీవించటానికి అవసరం లేని వస్తువుల సంపాదన కోసం మనం కాలాన్ని వృధా చేసేస్తున్నాం, ఖర్చు చేసేస్తున్నాం. బంగారము, భవంతులు, వాహనాలు, నౌకర్లు, అర్హత లేని కీర్తి, అనర్హత కలిగిన అధికారము, ఇలా అన్నీ మనం అవసరం లేకపోయినా సంపాదన కోసం అవి సంపాదించాలని ఆతృత పడిపోతూ ఉన్నాం. ఎవరు ధనవంతులు అవ్వాలనుకుంటే వారు డబ్బుకి బానిసైపోయి డబ్బు వారికి యజమాని అవుతోంది. దేవుడే యజమానిగా ఉండాలి తప్ప ఇతరత్రా ఏ విధమైన యజమాని ఉన్నా దేవుడిని చేరుకోలేరు. చాలామంది అధర్మ సంపాదన వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఇతరుల డబ్బు మంది కావాలి, మందేమో ఇతరుల దగ్గరికి పోకూడదు. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని వదులుకోలేని వాళ్ళు అన్ని స్థాయిలలోనూ ఉంటారు. ఏ స్థాయిలో ఉండవలసిన వాళ్ళు ఆ స్థాయిలో ఉంటారు. అక్రమధనార్జన కోసం వాళ్ళు ఎన్నో దుష్కర్మలు చేస్తారు. అక్రమార్జన వల్ల ఇహంలోనే మనకి తగిన ఫలితాన్ని అనుభవిస్తాము అని చెప్పి చాణక్యుడు చెప్తున్నారు. అన్యాయో ఆర్జితం ద్రవ్యం 10 వర్షాన్ని తిష్టతి, ప్రాప్తేతు ఏకాదశే వర్షే సమూలంచ వినశ్యతి అని. మనం అన్యాయంగా డబ్బులు సంపాదిస్తేట అది కొన్నేళ్ల పాటే ఉంటుంది, కొన్నేళ్ళంటే 10 ఏళ్ల పాటు ఉంటుంది. కానీ 11వ సంవత్సరం వచ్చింది అంటే పూర్తిగా పోతుందన్నమాట. అది ఏ విధంగా అయినా పోవచ్చు. రోగం వచ్చి డబ్బులు ఖర్చు అయిపోవటం కానీ, దొంగలు దుబ్బేయటం కానీ, అగ్ని ప్రమాదం జరగడం కానీ, లేదు అంటే ఏదైనా మనం డబ్బు చెల్లించే పరిస్థితి రావటం కానీ, ఏదో విధంగా ధనం పోతుంది. అక్రమార్జన చేస్తే ముందు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత వాళ్ళని పట్టుకుని జైల్లో వేసిన సంఘటనలు మనం ఎన్ని చూసామో. ధర్మంగా సంపాదించే వ్యక్తి దగ్గర ధనం చాలా భద్రంగానే ఉంటుంది. అప్పటికప్పుడు అది పోవచ్చు, కానీ తిరిగి మనం సంపాదించిన డబ్బు మన దగ్గరికే వస్తుంది. కానీ అధర్మంగా సంపాదిస్తే సంపాదించిన దాంతో సహా నాశనం అయిపోతాడు. మనం అపవిత్రమైన ధనవంతుడిగా ఉండే కంటే కూడా పవిత్రమైన పేదవాడిగా జీవించడం నేర్చుకోవాలి.
మన వెంట వచ్చేదేంటి? మన డబ్బా కాదు, మనతో వచ్చేది మన కర్మలు మాత్రమే వస్తాయి. మనం ఇక్కడ కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. మనం ప్రతి క్షణం చేసే ప్రతి పనిని కర్మ అని అంటాం. దానికి మనం భవిష్యత్తులో జవాబుదారీ అని, మంచికి మంచి వచ్చేస్తుంది, చెడుకు చెడు వస్తుంది, మనం ఏది చేస్తే అది మనం తిరిగి పొందుతాం కదా. ఇది తిరుగులేని ప్రకృతి నియమం. దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకోలేక అజ్ఞానంలో ఉంటున్నాం. మన ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మనం చేసే ప్రతి కర్మకి మనమే ఏదో ఒక రోజు ఏదో జన్మలో రుసుము చెల్లించి తీరాలి. ఆ స్పృహ ఉంది అని అనుకోండి, అదే ఆధ్యాత్మిక జ్ఞానం. అది ఉంటే మనం చేసే ప్రతి కర్మ విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా జవాబుదారీగా ఉంటాం. పతంజలి మహర్షి కూడా ఆయన యోగ సూత్రాల్లో చెప్తారు, సాధకులైన వారు అపరిగ్రహం అంటే ఎవరి నుంచి ధనం కానీ సేవ కానీ మరేదైనా కానీ ఉచితంగా తీసుకోరు. అస్తేయము అంటే దొంగతనం చేయకపోవటం అన్నమాట. దొంగతనం చేయకపోవటం పాటించాలని చెప్పారు. ఎవరి దగ్గర నుంచి మనం దొంగతనంగా తీసుకోకూడదు, అడగకుండా తీసుకోకూడదు. అలా తీసుకోకుండా ఉంటే మనం వారితో కర్మబంధంలో చిక్కుకోం. మనం ఏదైనా ఒక చిన్న పని ఉచితంగా చేయించుకున్నామంటే వాళ్ళకి రుణపడిపోతాం. మనం అనుకుంటాం, ఆ మాత్రం చేయలేరా, ఆ మాత్రం ఇవ్వలేరా అని. మనం ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఒక పుల్ల మొక్క అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టమన్నాము అంటే అది వాళ్ళకి రుణపడిపోయినట్టే అనమాట. మనకు ఓపిక ఉన్నంతసేపు, మనం హాయిగా తిరుగుతున్నంతసేపు, మన దగ్గర ఒక పైసా ఉన్నంతసేపు మనం ఇంకొకరిని అడగవలసిన అవసరం లేదు. ఉన్నంతసేపు ఏంటి, లేకపోయినా సరే ఇంకొకరి దగ్గర నుంచి మనం తీసుకోకూడదు. తీసుకుంటే కర్మబంధంలో మనం చిక్కుకుపోతున్నాం. అయితే కర్మబంధంలో చిక్కుకుపోతున్నామనే జ్ఞానం లేక మనం ఏం చేస్తున్నాం, అక్రమార్జన చేస్తున్నాం. అలా అక్రమార్జన చేస్తున్నామని గ్రహించిన శంకరాచార్య స్వామి వారు, ఓ మూర్ఖుడా, ఏ విధంగా అయినా సరే డబ్బు వచ్చి పడాలి అనే కోరికని వదిలేసేయి అని మనల్ని హెచ్చరిస్తున్నారు. మరి కలిపురుషుడి ప్రభావంలో మనకి ఈ జ్ఞాన స్పృహ ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుంది అంటే, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ అన్నారు. అదే సమాధానం. ఆ కలిపురుష ప్రభావం నుంచి మనకి జ్ఞానం రావాలి అంటే గోవిందా 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 అని గోవిందుణ్ణి స్మరిస్తే ఆ జ్ఞానం తనే ఇస్తానని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏనమాము పయాంతితే. నిరంతరము ధ్యానాదుల ద్వారా నా మీదే మనసును లగ్నం చేసి నన్నే భజించు వారికి నేను తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తాను. దాని ద్వారా వాళ్ళు నన్ను పొందుతారు అని. మనం ఇవాళ చేయవలసిన చాలా పనులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వెంటనే ఏం చేసేస్తాం, బాబోయ్ ఈరోజు చాలా పనులు ఉన్నాయని చెప్పి మనం పక్కన పెట్టేసేది ఏవైనా ఉంది అంటే అది భగవంతుడి ప్రార్థన. మనకి కుదిరినా కుదరకపోయినా భగవంతుణ్ణి మాత్రం ప్రార్థించకుండా ఉండను అని మనకు పని ఉన్నప్పుడు కాసేపు ఎక్కువసేపు మనం భగవంతుడి దగ్గర గడిపాము అని అనుకోండి, భగవంతుడి అనుగ్రహం మనకి వస్తుంది. మనం ఏ పని చేసినా మనకి భగవంతుడి సహాయం అవసరం అని గుర్తి ఎరిగితే, మనం భగవంతుని మనస్ఫూర్తిగా నమ్ముకుంటే మనకేం కావాలో ఆయనే అన్నీ ఇచ్చేస్తాడు. అనన్యాసింతయంతో అన్నారు కదా 9వ అధ్యాయం 22వ శ్లోకంలో. కాబట్టి మనకి అవసరమైన దానికి మించిన సంపాదనతో కాలాన్ని ఖర్చు చేయకుండా భగవద్భక్తితో జీవిస్తే మనకి కావాల్సిందంతా అమరిపోతూ ఉంటుంది. మనిషి ఆయు ప్రమాణం మీద జీవించడానికి వీలుగా పరమాత్మ ఒక ఉపాధినో ఆసరానో కల్పిస్తాడు. అది ఏదైనా కావచ్చు. మనం కండక్టర్ గిరి నుంచి కలెక్టర్ గిరి వరకు ఏదైనా కావచ్చు. ఆ ఉపాధిని ఆలంబనగా చేసుకుని న్యాయంగా డబ్బు సంపాదిస్తే తప్పులేదు. కానీ అదే ఉపాధిని ఆసరాగా చేసుకుని అక్రమంగా ఆర్జించాము అంటే ఆ కర్మశేషం కోసం వచ్చే జన్మల్లో నికృష్టమైన యోనుల్లో జన్మించాల్సి వస్తుంది. నేడు మన సమాజంలో ప్రతి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఉన్న పద్ధతుల్లో ఎన్నో అక్రమార్జనలకి బాగా అలవాటు పడిపోయారు. ఏదో విధంగా మోసం చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా మోసం చేసి మనం బ్రతుకుతున్నాము, డబ్బులు సంపాదించేసుకుంటున్నాము అని అనుకుంటున్నాం. కానీ అలా అక్రమార్జన చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రారబ్ధ కర్మ ప్రకారం మనకి ఎంత రాసి పెట్టి ఉందో అంతా న్యాయార్జన ద్వారా మనకి వచ్చి చేరుతుంది. అలా కాకుండా అన్యాయంగా అక్రమంగా అధర్మంగా సంపాదించాము అంటే దుష్కర్మల పాపభారాన్ని తీర్చుకోవటం కోసం భవిష్యత్తులో మనం అనేక జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అవి భవిష్యత్తులో ప్రారబ్ధ కర్మలుగా మారి మనల్ని కష్టాల్లోకి తీసుకెళ్తాయి.
ఈ కర్మసూత్రం గుర్తుంచుకుంటే ఎక్కడ సంపాదన మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో అర్థమైపోతుంది. మనిషికి ఈ విషయంలో సహాయం చేయడానికే ధర్మశాస్త్రం పుట్టింది. దాన్ని అనుసరించినంత వరకు మనం దుష్కర్మలు చెయ్యం. దుష్కర్మల భారాన్ని పెంచుకోవటం ఎంత అవివేకమైన పని అంటే, ఒకసారి ఒక రాజుగారు అడవికి వెళ్ళారు. అదేమో దారి తప్పిపోతారనమాట. కొందరు అటవీకులు ఏం చేస్తారంటే ఈ అలసిపోయిన రాజుని చూసి ఆ రాజుకి ఆ రాత్రి కావలసిన ఆహారాన్ని ఇచ్చి కాసేపు పడుకోండి, ఇక్కడ రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, అడవిలో చెట్లని కాల్చి బొగ్గులుగా చేసి అమ్ముకుంటారనమాట. ఆ వృత్తిలో ఉంటారు. పొద్దున్న లేచిన తర్వాత రాజుగారిని అడవి దాటించేస్తారు. వాళ్ళు చేసిన పనికేమో రాజుగారు సంతోషించేసి ఒక గంధపు తోటనిచ్చేసి హాయిగా బతకండి అని చెప్తారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ రాజుగారికి అనిపిస్తుంది, నన్ను రక్షించారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం అనిపిస్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారో చూడడానికి వెళ్తే వాళ్ళు అప్పట్లాగే బొగ్గులు అమ్ముకోవటం చూసి ఆశ్చర్యపోయారు. అదేంటి ఇలా ఉన్నారేంటి, గంధం అమ్ముకుంటే ఇంకా ధనం వస్తుంది కదా, ఇంకా చక్కగా ఉండాలి కదా అని అనుకుంటారు రాజుగారు. అయితే ఈ చెట్టును కొట్టేసి బొగ్గు కాల్చుకుని జీవించే వాళ్ళకి ఈ గంధపు చెట్ల విలువ తెలియక వాళ్ళేం చేశారు, ఆ గంధపు చెట్లను కూడా నరికేసి బొగ్గులు చేయడానికి ఉపయోగించారు. అదేవిధంగా మనం కూడా మనకి లభించిన ఈ మానవ జీవితం విలువ తెలుసుకోకుండా దాన్ని అధర్మం అనే నిప్పుతో కాల్చి వ్యర్థం చేసి మసి చేసేసుకుంటున్నాం. తన జీవితకాలంలో తను మునిమనవలు ఖర్చు చేయలేనంత సంపాదించినా కానీ మనిషికి తృప్తి ఉండదు. ఇంకా కావాలని ఇలా వాలిపోయి కాలిపోయేదాకా ఇంకా కావాలనే కోరిక ఉండడం మనలో తీవ్ర స్వార్థ బుద్ధి ప్రభావమే. దీన్నే మాయా అని చెప్తుంది శాస్త్రం. మాయ ఎంత బలమైంది అంటే అష్టాదశ పురాణాలని, భాగవతాన్ని, భారతాన్ని రచించి భగవత్తత్వాన్ని, మోక్ష మార్గాన్ని ఆకలింపు చేసుకున్న వ్యాస భగవానుణ్ణి కూడా పుత్రవాత్సల్య రూపంలో వదల్లేదు. తన కొడుకు శుకుడు పరమ విరాగి వివాహం చేసుకోను అంటే దీనుడే వ్యాస మహర్షి శోకంలో పడ్డారు. మాయ చూడండి ఆయన్ని కూడా వదిలిపెట్టలేదు. అందుకే మనం నిత్యం భగవంతుడికి నమస్కారం చేసుకుని నన్ను కరుణించు, వైరాగ్య భిక్ష పెట్టు, మోక్ష మార్గంలో సాగనయ్యి అని మనస్ఫూర్తిగా వేడుకుంటే తప్పక సత్ఫలితం ఉంటుంది. ఎలాంటి వ్యామోహంలో చిక్కుకున్నా సరే మనం వివేకంగా ఆలోచిస్తే మనసు అధర్మం వైపు మొగ్గదు. మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. శ్రీలంకలో కోతులను పట్టుకోవడానికి ఒక తెలివైన మార్గాన్ని ఉపయోగిస్తారు. ఒక సన్నటి మూతిగల సీసాలో వేరుశనగ పప్పును ఉంచుతారట. కోతులు వచ్చి ఆ మూతిలో నుంచి సీసాలోకి తన చేతిని పోనిచ్చి గుప్పెటి నిండా వేరుశనగ పప్పును తీసుకుంటుంది. ఆ గుప్పెటి నిండా వేరుశనగ పప్పులు ఉన్నప్పుడు కోతి ఆ చెయ్యి బయటికి తీయడానికి వీలవుతుందా? రాదు. ఎందుకంటే మూతి సన్నగా ఉంది, అక్కడ చెయ్యి ముందు లావైపోయింది. అలా నానా అవస్థ పడుతూనే ఉంటుంది. కానీ ఆ పప్పును వదిలేస్తే ఆ గుప్పిడి తెరిచి చేతిని బయటికి తీసేయచ్చు. కానీ ఆ పప్పు మీద ఆశతో దాన్ని అది వదలదు. దాంతో కదలకుండా అక్కడే ఉంటుంది. అప్పుడేమవుతుంది, వేటగాడొచ్చి ఆ కోతిని పట్టుకుంటాడు. మన ప్రవర్తన కూడా ఆ కోతి ప్రవర్తన లాంటిదే. తీవ్రమైన కోరికలు అనే వేరుశనగ పప్పుని మనసులో ఉంచుకుని వాటిని తీర్చుకోవడానికి మనం చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. ఎన్నో చేస్తూ ఉంటాం. చాడీలు చెప్తాం, అబద్ధాలు చెప్తాం, ద్వేషిస్తాం, అన్యాయంగా ఆర్జిస్తాం, తీర్చలేమని తెలుసు కూడా అప్పు చేస్తాము, తీర్చగలిగినవి కూడా తీర్చకుండా ఉంటాం, పోట్లాడతాం, కోపగించుకుంటాం, పని కట్టుకుని తిడతాం, పని కట్టుకుని బాధ పెడతాం, ఇలా ఎన్నో చేస్తాం. ఆ సీసాల వేరుశనగ పప్పు ఉంచిన వేటగాడికి కోతి బందీ అయినట్లుగా మన మనసులోని కోరికలను ప్రవేశపెట్టిన ఆ మాయకి మనం బందీలైపోతున్నాం. మాయకి చిక్కకుండా ఉండాలి అంటే మన మనసులో ఉత్పన్నమైన కోరికలను తీర్చుకోవాలనే సంకల్పాన్ని స్వయం కృషితో నిగ్రహించుకోగలడం ఒక్కటే దారి. శరీర పోషణకి ముఖ్యమైన కనీస అవసరాలను మించిన ఏ కోరికైనా సరే మనం నిగ్రహించుకుని తీరాలి. ఈ శ్లోకంలో శంకర్లు చెప్పిన విషయం, నీకు న్యాయంగా ఎంత ధనం లభిస్తే దాంతోనే తృప్తి చెందు, అంతేగాని డబ్బు ఎక్కడి నుంచి వచ్చి పడ్డా పర్వాలేదు అని అనుకోకు అన్న సూచనని మనం అవలంబించాలి. అంటే అది కోరికారాహిత్యం వల్లే సాధ్యమవుతుంది. 1000 రూపాయలు సంపాదించిన వాడు బతుకుతున్నాడు, 100 రూపాయలు సంపాదించిన వాడు బతుకుతున్నాడు కదా. వాళ్ళందరూ తృప్తిగా బతుకంగా లేనిది అధికంగా సంపాదించాలని కోరికతో ఎందుకు డబ్బులు సంపాదించాలని పరుగు ఎందుకు పెట్టాలి?
అలా పరుగు పెట్టకుండా ఉంటే మనకి మోక్షం అనేది లభ్యమవుతుంది. ప్రార్థన అంటే భగవంతుణ్ణి ప్రార్థించటము అంటే మన చేతిలో ఉండాలి స్టీరింగ్ వీల్. అంటే మనం ఎటువైపు నుంచి తిప్పాలి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అక్రమ మార్గంలోకి వెళ్తావా సక్రమార్జంలోకి వెళ్తావా అనేది నీ చేతిలో ఉంది స్టీరింగ్ వీల్ని. ఆ నీ చేతిలో ఉన్న స్టీరింగ్ వీల్ని ఉంచుకుని నువ్వేం చేస్తున్నావంటే ఆ స్పేర్ టైర్ ఉంది కదా పేలినప్పుడు చూద్దాంలే, ఆ కారు టైర్ పేలిపోతే కదా అప్పుడు సంగతి చూసుకుందాంలే అని అనుకుంటున్నావు. కారు టైరు పేలిపోయే వరకు చూసుకోకుండా స్టీరింగ్ వీల్ నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు ఏ దారిలో వెళ్ళాలి అనేది నువ్వు నిర్ణయించుకుంటే నీ జీవితం బాగుంటుంది.